నేను అనుకున్నాను ఇంకొక 5 నిమిషాలు వేస్తే పర్మనెంట్గా డ్యాన్స్ అయిపోతాను అని చెప్పి నేను అనుకున్నా. బట్ అది నా ప్రాబ్లం ఆ రోజున. ఇంకెప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా డ్రిల్ వేయాలంటే డ్రిల్ వేసే ముందు ఇది పెట్టి చూడాలి. ఆటోమేటిక్గా ఇందులో ఫ్లాష్ వచ్చిందంటే అక్కడ డ్రిల్ వేయకూడదు, ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉందని. అక్కడ ఫ్లాష్ అవ్వట్లేదంటే డ్రిల్ వేయించాను. ఇది సొల్యూషన్. కాబట్టి నేను దీన్ని డెమాన్స్ట్రేట్ చేసుకొని చూపిస్తాను. కానీ ఈ ఐడియాని ఐడియా ఇస్ సో స్మాల్. చూడండి, జస్ట్ ఆర్ట్లీ మ్యాటర్ 50 రూపీస్ ఐడియా, వెరీ స్మాల్. కానీ ఇదే ఐడియాని ఒక పెద్ద కంపెనీ, వరల్డ్ లో చాలా పేరు సంపాదించిన కంపెనీ, ఫులుక్, మీటర్లు తయారు చేయడంలో చాలా పెద్ద కంపెనీ ఫులుక్, $150 అమ్ముకుంటుంది. మన ఐడియా ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఐడియా, ఇప్పుడు ప్రపంచంతో అమ్ముకుంటుంది ఫులుక్. ఇది ఎక్కడైనా డ్రిల్ చేయాలంటే ముందు దీంతో చెక్ చేసుకోవాలి, అక్కడ ఫ్లాష్ అవ్వట్లేదు అంటే అక్కడ డ్రిల్ చేసుకోవచ్చు. దీన్ని చైనా వాడు కాపీ కొట్టాడు, వాడు అన్నిటికీ కాపీ మాస్టర్ కదా, వాడు $50 అమ్ముకుంటున్నాడు. ఓకే ఓకే, బట్ $50 కూడా చాలా ఎక్కువ కదా. ఎంత చూడండి, 150, 50, ఇది 50 రూపీస్ మాత్రమే. మనం చేసింది 50 రూపీస్ మాత్రమే. You wanted to test it, I can spend some time and make you understand how that works, okay? But the same thing happens with this also. But అంటే వీళ్ళందరూ ఎంత పెద్ద రేటు ప్రపంచంతో ఎంత బాగా అమ్ముకుంటున్నారు. అట్లాగా నా తరపున ఇంకా ఇది ఎందుకు తయారు చేశారంటే, టీచర్స్ రెగ్యులర్గా క్లాస్లో పాఠాలు చెప్పేదానికన్నా ఎక్కువ సైలెన్స్, స్లీప్ సైలెన్స్ అంటూ ఉండాలి. అందరూ రెగ్యులర్గా ఎప్పుడు చదివి పెట్టుకోవాలి. దానికోసం ఎందుకు మనం ఎనర్జీ ఖర్చు పెట్టడం, మనం ఏ స్టేట్మెంట్లు అయితే పిల్లలు చెప్పాలో ఆ స్టేట్మెంట్ ఇందులో రికార్డ్ చేసి ఎప్పుడెప్పుడు మనం పాఠం చెప్పేటప్పుడు ఒకసారి అలా చేస్తారంటే ఒకసారి పట్టణంలో స్టేట్మెంట్ వచ్చేస్తుంది గట్టిగా, ఆటోమేటిక్గా వాళ్ళు సైలెంట్ అయిపోతుంటారు. మరి ఆ టీచర్ అరుస్తుంది కదా, అందుకని అనమాట. అట్లా టు సేవ్ మై టీచర్స్. అదర్వైజ్ ఇండియాలో యావరేజ్ గుడ్ టీచర్స్ లైఫ్ 50 years ఉంది. అంటే పాఠాలు చెప్పకుండా ఇష్టం వచ్చిన పనులు చేసేవాళ్ళు 60-70 ఏళ్ళు బతికేస్తుంటారు. బట్ కష్టపడి పిల్లల్లో ట్రాన్స్ఫార్మ్ తీసుకురావాలనుకున్న టీచర్లు చాలా తక్కువ యావరేజ్ లైఫ్లో ఉన్నారనమాట. ఓకే, సో అందుకని అలా నాకు ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్, హౌ గుడ్ ఐ కెన్ డెవలప్ మై టీచర్స్ యావరేజ్ లైఫ్ అని ఎక్కువ నేను వర్క్ చేస్తూ ఉంటాను. సిమిలర్ వే గవర్నమెంట్ స్కూళ్ళలో, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ని, అందుకని నా చిన్నప్పుడు కరెంట్ ఎప్పుడు ఉండేది అనేది క్వశ్చన్ అనమాట. ఎప్పుడు పాతదో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, అంత వర్స్ట్ సిచ్యువేషన్ ఆ రోజుల్లో. సో పరీక్షలప్పుడు దీపాల దగ్గర చదవటం చాలా ఎన్కరేజ్మెంట్, ఎక్కువ టైం చదవాలి, కళ్ళు మాటలు వచ్చేసి. అందుకని ఐ మేడ్ మై 10 రూపీ ఇన్వర్టర్. ఎందుకంటే ఆ రోజుల్లో 60-70 ఏళ్ళు పెట్టి ఇన్వర్టర్ కొనుక్కునే స్థితి మా అందరికీ లేదనమాట. ఓకే, యు అండర్స్టాండ్? సో దిస్ ఈస్ an LED bulb, but however your CMOS has changed its design so that works for 4-5 hours on this battery. So I can pass my exam on that day. Simple. Idea can be so small as long as it is transforming somebody. Yes or no? Chappandi avaru maatladtaru. Yes sir. So likewise, ఇది బస్సు టౌన్ అంటే కొంతమంది ట్రక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. బస్సు ప్రైవేట్ బస్సులు ఎస్పెషల్లీ తాగేసి పోతూ ఉంటారు. బెంగళూరు, చెన్నై చాలా హై స్పీడ్ 130, 140 వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైనా మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్ట్ వచ్చిన టైం అంతా వేస్ట్ చేసి తాగుతామని ఎప్పుడు లేట్గా బయలుదేరుతూ ఉంటాడు. కానీ టైంకి వెళ్ళిపోతే ప్యాసింజర్ ఊరుకోరని మీరు పడుకున్నాక విపరీతంగా స్పీడ్ పెట్టేస్తూ ఉంటాడు. అలాంటప్పుడే ఆ పర్మనెంట్గా పంపించేస్తూ ఉంటాడు పైకి అందరిని ఆడతో పాటు. అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసం ఒక డీజిల్ డెవలప్ చేశాను. తర్వాత మర్చిపోయాను, మీరు ట్రైనర్సే కానీ బట్ నాకైతే స్టూడెంట్సే కదా, మరి నా స్టూడెంట్స్ ఎప్పుడు అలా చేయాలి కదా, అలా చేయాలో అది చెప్పండి. సో అలా చేయడం అన్నది సహజం, మీ స్టూడెంట్స్ కూడా అలా చేస్తారు, అవునా కదా చెప్పండి. కానీ మీరు చేసే అల్లరి ఒక నాయిస్ అంటే నాకు అది ఇష్టం. మీరు చేసే నాయిస్ నాకు ఇష్టం. చేస్తారా? మీకు వచ్చా నాయిస్ చేయడం వచ్చా? ఎవరు మాట్లాడలేదు? ఓకే, అయితే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ద నాయిస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెజరింగ్ యువర్ నాయిస్. నేను అంత అలాంటి పర్సన్ కదా, అందుకని sound noise is a concept, but as yesterday I told you, adding a calculation to the concept is inverse pressure. So I am trying to find out how much noise you can produce.
సరే మీకు చెప్తాను. ఇప్పుడు అలా చేస్తానంట, చెక్ చేసుకోమంటున్నాను, క్యాలిక్యులేట్ చేసుకున్నావా, వీళ్ళందరూ మెజర్ చేస్తావా కదా, అలా చేయగలను చూద్దాం. దాన్ని చెప్పేసాను నేను. మీరు అలా చేస్తే లాస్ట్లో రెండు కూడా ఎరిగేంత ఆలోచించి